పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ అపార కృపాచరణములకు మా ప్రణామములు నాయన. నిన్నటి రాత్రి దినాన ఏలూరు నగరంలో వాక్యాన్ని వినిపింపజేసి మరలా ఈ రోజున ఈ పెద్దాపురం ప్రాంతంలో 3 రోజుల పాటు వాక్యాన్ని వినిపింపజేయుటకు మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. చలి తీవ్రంగా ఉన్న ఈ వేళ వాక్యాన్ని వినిపింపజేయుటకు మీ దాసులమైన మేము యత్నపడుచుండగా, మీ పిల్లలు వాక్యం పట్ల శ్రద్ధ కలిగిన వారే తమ చెవులను ఎక్కటపరుచుకొని వాక్యాన్ని బాగుగా వినడి గొప్ప ధన్యతను అనుగ్రహించండి. మాట్లాడనయున్న మాకు మీ చల్లని శక్తిని మాపై కుమ్మరించి విలువైన సమాజానికి ఉపయోగపడే మాటలను మీ బిడ్డలకు ప్రకటించడానికి మీ దాసులమైన మమ్మల్ని అభిషేకించమని చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామంలో అడిగి వేడుకొనిచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. సంతోషం ప్రియ దేవుని పిల్లలారా, మరి చలి తీవ్రత అధికంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం సంవత్సరాంతంలోనికి వచ్చి ఉన్నాం కనుక ఎక్కువగా మొదటి రోజున చర్చించకుండా తక్కువ విషయాలే మాట్లాడతాను. వీలైనంత త్వరగానే మొదటి రోజు ముగిద్దాం. రేపటి నుంచి మీరు ఒక పని చేయాలి. అదేంటంటే 7 గంటలకల్లా కనీసం వచ్చే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు 10 గంటల లోపలే, గడియారంలో 10 అనే ముళ్ళు తాకక మునుపే మనం ముగిద్దాం. మీరు త్వరగా వస్తే చక్కగా మరలా త్వరగా మీరు ఇంటికి వెళ్ళొచ్చు. ఇది దృష్టిలో పెట్టుకోండి. మొదటి రోజు కాబట్టి లోతైన సంగతులు కాకుండా కేవలం పైన సంగతులు మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సంతోషం ప్రియులారా, నేటి సమాజాన్ని మనం బాగుగా ఆలోచించినట్లయితే అందరూ రోగాల విషయంలో, ప్రకృతి వైపరీత్యాల విషయంలో కంగారు పడిపోతున్నారు. ఈరోజు ప్రపంచ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, భారతదేశం ఒక 100 ఏళ్లకు లేదంటే కొన్ని 100 సంవత్సరాల తర్వాత 2గా చీలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశం కింద ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. అంటే భూమి అనేది కొన్ని పలకల మీద నిలవబడి ఉన్నటువంటి ప్రాంతం మందంతా. ఇది రోజు రోజుకి విభజింపబడే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం నుంచి భౌతికంగా కూడా తెగిపోయి ఒక ముక్కగా వేరే సముద్ర తీరాల వైపు ప్రయాణించేటువంటి అవకాశం ఉంది అని మాట్లాడుతున్నారు. అంటార్కిటికాలో మంచుగడ్డలు కరిగిపోతున్నాయి, సముద్ర మట్టం పెరిగిపోతుంది, ఎన్నో దేశాలు మునిగిపోతున్నాయని శాస్త్ర ప్రపంచం కంగారు పడిపోతుంది, బాధపడిపోతుంది. ఇక వైద్యులైతే నోటికి తిరగని పేర్లతో వస్తున్న రోగాలను చూసి, ఈ మధ్య ఆఫ్రికాలో మంకీ పాక్స్ అని మళ్ళీ ఒకటి తయారైంది, మనందరికీ తెలుసు. ఎక్కడ పట్టిన చర్మం నిండా గుళ్ళలు, ఎక్కడ పట్టిన చీముతో కూడిన పొక్కులు వచ్చి ఆఫ్రికాలో కాంగో, ఘనా లాంటి ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాపింపజేసి భారతదేశానికి కూడా త్వరగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయని WHO మనందరికీ వార్నింగ్ కూడా ఇచ్చింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంటే మనిషి ఎంతసేపటికి భూకంపాలకు, వరదలకు, రోగాలకు భయపడి అవి ఏదో మానవ జాతిని అతి త్వరగానే అంతరింపజేస్తాయి అని మనిషి బెంగపడుతున్నాడు, కంగారు పడుతున్నాడు. కానీ మనిషి ఆలోచించని విషయం, మనిషి మెదడుకి తట్టని విషయం ఏంటంటే, మనం అంతరించిపోవటానికి అవి ఏవీ కారణాలు కావేమో కానీ మనం అంతరించిపోవటానికి మనమే కారకులం అవుతాము అన్న సంగతిని మనిషి ఎందుకో గుర్తుపట్టలేకపోతున్నాడు. మీ అందరికీ తెలుసు, సమాజంలో ఒక వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుంది. అది కరోనా వైరస్సో, నింఫా వైరస్సో కాదు నేను చెప్పే వైరస్. మనిషిలోకి ఒక వైరస్ వచ్చి చాలా ఏళ్ళు అయిపోయింది, కొన్ని వేల సంవత్సరాలు వచ్చింది. దీనికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదు. కరోనాకి వ్యాక్సిన్ కనుగొన్నారు, నింఫా వైరస్కి వ్యాక్సిన్ కనుగొన్నారు. కానీ ఈ సమాజంలో వేల ఏళ్ల నుండి వచ్చిన ఈ వైరస్కి నేటి వరకు వ్యాక్సిన్ లేదు. దాన్ని ఏ వైద్యుడు కనిపెట్టలేడు. ఆ వైరస్సే మనిషిలో నానాటికి పేరుకుపోతున్న క్రూరత్వం అనేటువంటి వైరస్. మనిషిలో నానాటికి విజృంభించి మ్యుటేషన్స్ గావింపబడి అందరికీ పాకి సముద్రాలను నాశనం చేస్తున్న క్రుయాలిటీ అనే ఈ వైరస్కి నేటి వరకు మందు లేదనే చెప్పాలి.
మీ అందరికీ తెలుసు, రీసెంట్గా గత వారంలో నుంచి ఒక వార్త విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. రాయచోటి అనే ప్రాంతంలో స్కూల్లో టీచర్ పాఠాలు చెప్తున్నాడట. అదేదో ఉర్దూ స్కూల్ మొత్తానికి. ఆ పాఠశాలలో టీచర్ గారు పాఠాలు చెప్తుంటే, గురువు గారు పాఠాలు చెప్తుంటే, ఆ విద్యార్థులు ఎవరో అల్లరి చేస్తున్నారని విద్యార్థుల్ని మందలించాడట. రే ఎందుకు అరుస్తారు, చిన్న కూర్చోండి అని మందలించాడట. గురువు మందలించాడట అల్లరి చేస్తున్న విద్యార్థుల్ని. ఆ విద్యార్థులలో ఒకడు కోపం వచ్చేసి, మా మీద నువ్వు కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తావా, మమ్మల్ని నువ్వు మందలిస్తావా, మమ్మల్ని నువ్వు తిడతావా అని చెప్పి కంకణం అంటారు కదండి, కంకణం చేతిలో పట్టుకొని మాస్టర్ గారి మీదకి దూకి, ఒకడేమో 2 చేతులు పట్టుకున్నాడట, ఇంకో విద్యార్థి వచ్చి వీడేమో ఆ కంకణాన్ని అలా బిగించి మాస్టర్ గారి గుండెల మీద కొట్టి 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 చంపేశారండి. అక్కడే వినే ఉంటారు, మీరు చూసే ఉంటారు. కడప జిల్లాలో జరిగింది, రాయచోటి అనే ప్రాంతంలో. ఎటు పోతుంది నేటి ప్రపంచం, ఎటువైపు ప్రయాణిస్తుంది, ఏంటా వైరస్, ఏంటా విజృంభణ, దీని గురించి ఎవరికి కంగారు లేదేంటి, దీనికి పరిష్కారం ఏంటని ఆలోచించే సంఘాలు లేవేంటి? నిజమే, ఒకప్పుడు గురువు గారు అంటే మీ అందరికీ తెలుసండి, మనందరం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం. గురువు గారు కొట్టినా తిట్టినా గురువు అంటే మనందరికీ ఏముండేది, గౌరవం ఉండేది కాదు. ఇప్పుడు ఇంకా తిడుతున్నారండి, వీళ్ళు తిట్లకే భరించలేకపోతారు. చిన్నప్పుడు మనల్ని కింద పడేసి కొట్టేవాళ్ళు, మీకు తెలుసు. చెవి తిప్పేది ఒక టీచరు, కర్ర పట్టుకొని వేలు చాపి వెనక వైపు వేలు తిప్పి పట్ట కొడుతుంటే చిన్నప్పుడు చిన్న టీచర్లు తొడపాసాలు పెట్టేవాళ్ళు, చిన్నప్పుడు వీపు మీద పెట్టి చరిచేవాళ్ళు. చిన్నప్పుడు అన్ని కష్టాలు అన్ని నష్టాలు అనుభవించి ముందుకు రాబట్టే ఆ తరం బాగుంది, కొట్టించుకున్న తరాలు బాగున్నాయి, టీచర్ కొట్టిన తరాలన్నీ బాగున్నాయి. టీచర్ ఎప్పుడైతే కొట్టడం మానేశాడో తరాలన్నీ పాడైపోయినాయండి. స్కాట్లాండ్లో మొన్న ఈ మధ్యన ఒక చట్టం తెచ్చారు. ఆ చట్టం ఏంటో తెలుసా? టీచర్లు కాదు, అమ్మా నాన్న కూడా కొడతానికి వెళ్ళేదట పిల్లల్ని. ఎవరో టీచర్లు కాదు, టీచర్ల గురించి 1980లోనే చట్టం వచ్చేసింది, వాళ్ళు కొట్టకూడదని. వాళ్ళ పక్కన పెట్టేయండి. రీసెంట్గా 2020లో యూరోపియన్ నేషన్స్లో కానీ, ఏషియన్ ఈస్ట్ కంట్రీస్లో కానీ, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా కొత్త చట్టం, ఇంట్లో అమ్మా నాన్న తల్లిదండ్రులు కూడా కొట్టకూడదటండి పిల్లల్ని. కొట్టారంటే జైలు, 5 లక్షల జరిమానా అట. అమ్మ కొట్టిందా పొరపాటున పిల్లోడిని, అధికారం లేదా తల్లిదండ్రులు లేదో, నువ్వు కొట్టకూడదు అంతే. నువ్వు కొట్టావంటే 5 లక్షల జరిమానా, 5 ఏళ్ల పాటు జైలు శిక్షలు. ఈరోజు ఎన్నో చట్టాలండి, మామూలుగా లేదు ఈరోజు చట్టాలు. దారుణంగా ఈనాటి సమాజంలో వెచ్చలవిడిగా క్రూరత్వం పెరిగిపోవటానికి దండన లేకుండా టీచర్లలోనేమో టీచర్లకి సంఖ్యలు వేసేసారు స్కూల్లో, ఇంట్లోనేమో తల్లిదండ్రులకు సంఖ్యలు వేసేసారు. ఇక్కడ మరి వీడు కొట్టకపోతే, వీడిని తిట్టకపోతే రేపు వీడు పెరిగి పెద్దోడే సమాజాన్ని ఏం చేద్దామని, వీడు ఎవడు దానికి బాధ్యుడు? ప్రభువు మంచి మాట అన్నాడండి. సమస్యకు గల కారణాన్ని ప్రభు అద్భుతమైన ఫిలాసఫీ చెప్తూ ఆయన మత్తయి సువార్తలో మనందరం చదువుకునే మాట, ఒక మంచి మాట చెప్పాడు ఆయన. ఒకసారి మీరందరూ మీ బైబిల్ని తెరిచి 12వ అధ్యాయం మత్తయి సువార్త 33వ వచనాన్ని చదవగలరా? సువార్త 33వ వచనం చదవగలరా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం. మంచిది అని ఎంచాలి అని అంటే ముందు, దానికంటే ముందు దేన్ని ఎంచాలట? చెట్టుని ఎంచాలట. అంటే పండు మంచిదవ్వాలా చెడ్డదవ్వాలా అని దేని మీద ఆధారపడి ఉండిద్ది? చెట్టు మీద ఆధారపడి ఉండిద్ది. చెట్టు మీద ఆధారపడి ఇంకేమన్నాడు? చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచండి. ఇంకా నెక్స్ట్, చెట్టు దాని పండు వలన తెలియజేయబడింది. అదిరా, అరే పండును మీరు చూస్తున్నారు కానీ రా, పండు రుచి చెట్టు మీద ఆధారపడి ఉండిద్దిరా అని చెప్తున్నాడు అండి ప్రభు. అద్భుతమైన ఫిలాసఫీ ఇది. నిజమే. పండు రుచి చెట్టు మీద ఎలాగైతే ఆధారపడిందో, ఒక భావి పౌరుడి రుచి ఆ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండిద్ది. పండు బిడ్డ అయితే నువ్వు చెట్టువి గుర్తుపెట్టుకో, పండు నీ కొడుకైతే, పండు నీ కూతురు అయితే నువ్వు చెట్టువది గుర్తుపెట్టుకో. నువ్వు మంచిగా ఉంటే నీ పండు మంచిగా వస్తుంది బయటికి, నువ్వు చెడ్డవాడి అయిపోతే నీ గర్భఫలం. అందుకని పిల్లల్ని కూడా దేంతో పోల్చాడు? ఫలంతోనే కదా, గర్భఫలం అన్నాడు కదా. నీ గర్భఫలం యొక్క మంచి చెడ అనేది చెట్టు అయిన నీ మీద ఆధారపడి ఉంది అని చెప్తున్నాడు అక్కడ ఆయన.
ఈరోజు సమాజం ఎటువైపు పరిగెడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఉన్నారా? ఈరోజండి తల్లిదండ్రులు ఎంతసేపటికండి అకాడమికల్గా ఎంతసేపటికి నా పిల్లలకి మార్కులు వస్తున్నాయా, వీడికి 100కి 90 వచ్చినాయా, ఫస్ట్ ర్యాంక్ కొట్టాడా లేదా, సీపుకి కొడతాడా, నీట్ కొడతాడా లేదా, ఐఐటీలో మా అబ్బాయికి వస్తుందా లేదా అని ఎంతసేపటికి ఈ చదువు కాగితాల మీద పెట్టిన శ్రద్ధ వాడి బిహేవియర్ ఎలాగుంది, వాడు పెద్ద అయితే సమాజంలో ఎలా బ్రతుకుతాడు, వాడిలో మనకి కంటికి కనిపించని ఒక క్రూరత్వం ఏమైనా వాళ్ళకు దూరిందా అని ఎవడు ఆలోచించట్లేదండి. ఈ మధ్య పిల్లలు మనకి ఇంటికి వెళ్ళాను, చిన్న చిన్న పిల్లలండి వాళ్ళు. నాకు తెలిసి వాడికి ఒక 6 ఏళ్ళు ఉంటాయి ఆ బొడ్డోడికి. వాడు చాలా బాగుంటాడు, మంచి క్యూట్గా ఉంటాడు, వచ్చినప్పుడల్లా పలకరిస్తుంటాడు, చాలా చిన్నవాడు. ఈ మధ్య రీసెంట్గా మీటింగ్కి వెళ్తే పిల్లలు కనపల్లా, అడిగాను మా పిల్లలు లేరేంటని అడిగితే వాళ్ళ అమ్మ చెప్తుంది, అన్న పిల్లలిద్దరిని హాస్టల్లో పడేసామన్నా అంట. ఎక్కడట? హాస్టల్. ఏమమ్మా ఏమంత నేరం చేసేటాడు అన్న? హాస్టల్ కాదు, జైలేదు. ఫస్ట్ ఏమంత నేరం చేసాడమ్మంటే ఏం లేదన్న, కథ అల్లరి ఎక్కువ చేస్తున్నాడన్న, ఇంట్లో ఉంటే సరిగ్గా చదవట్లేదన్న. కాబట్టి హాస్టల్లో జాయిన్ చేస్తేనన్నా హాస్టల్లో బాగా చదువుతాడని ఎవరో దిక్కుమాలోడు ఒకటి చెప్పాడన్న మాకు, అందుకని మేము జాయిన్ చేయించామన్నా. దీనికంటే దరిద్రం ఏదో ఉండదు తెలుసా? ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఒక వయసుకు వచ్చి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత కేవలం చదువు కోసమే వెళ్తే, మీరున్నది గ్రామమో చిన్న చిన్న పల్లెటూరులో కనుకైతే అలాంటి విషయాలలో ఓకే, అలాంటి రేరెస్ట్ కండిషన్స్ పక్కన పెట్టేయండి. పక్కపక్కనే ఊర్లు ఉంచుకొని, పక్కపక్కనే కాలేజీలు ఉంచుకొని, ఏదో బాగా చదవట్లేదనో, మొండిగట్టంగా తయారవుతున్నాడనో, అల్లరి చేస్తున్నాడనో, తల్లిదండ్రులకు దూరంగా అక్కడెక్కడెక్కడ కూడా చదివించడం ప్రారంభించారు అనుకోండి, మానసికంగా వాడు సైకో అయిపోతున్నాడట. ఈ మధ్య రీసెంట్గా కొన్ని సర్వేస్ వచ్చినాయి. ఆ సర్వేస్ చెప్తున్న పచ్చి నిజం ఏంటంటే, ఎప్పుడైతే బిడ్డ తల్లిదండ్రుల నుంచి దూరంగా పెంచబడుతున్నాడో, తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళి ఎక్కడ ఏదో చిన్న వయసులోనే చదివేసుకుంటున్నాడో, తల్లిదండ్రులు దగ్గర ఉండకపోవటాన్ని బట్టి వాడిలోకి క్రూరత్వం ముందుగానే జాయిన్ అయిపోతుంది. వాడు ఎందుకో మానసికంగా కుమిలిపోతున్నాడు, జాగ్రత్త అని తల్లిదండ్రులకి విద్యార్థి సంఘాలు హెచ్చరికలు చేస్తున్నాయి. ఆలోచించండి ఒకసారి, నిజమేనండి. మీరు బైబిల్లో ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి తల్లిదండ్రులకు దూరంగా పెరిగి చివరికి దిక్కు లేకుండా అయిపోయాడండి. బైబిల్లో ఏమయ్యాడు ఒకసారి మీరు అందరూ ఆదికాండాన్ని ఒకసారి తీయండి. ఆదికాండం గ్రంథాన్ని ఒకసారి మీరు అందరూ తీయండి. ఆదికాండము 25వ అధ్యాయము 27 తీయండి. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం. ఈరోజు ఈ సమస్యలకి దిక్కు తోచట్లా, ఈ కంట్రోల్ ఎలా చేయాలో అర్థం కావట్లే నేటి సమాజానికి. ఈ మధ్య ఏదో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రేప్ అటెంప్ట్స్ ఎక్కువైపోతున్నాయి అని చెప్పి దిశా చట్టం అని ఒకటి తెచ్చారు కంట్రోల్ చేద్దామని. వల్ల కావట్లా కంట్రోల్. ఎక్కడైనా ఎన్ని చట్టాలు రాలా, ఎన్ని ఉరి శిక్షలు వేయలా. మొన్న మధ్య ఎవరో దిశ అనే అమ్మాయిని పాడు చేశారు, మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో. తెలంగాణ ఆంధ్ర ఎక్కడ పడితే అక్కడ ర్యాలీలు కొవ్వొత్తులు చేశారు. ఏమన్నారు? వాళ్ళని చంపేయండి, వాళ్ళు మేపుతున్నారు ఎందుకు జైల్లో పెట్టి, వాళ్ళని అర్జెంటుగా షూట్ ఎట్ సైడ్ చేసేసేయండి, ఎక్కడ కనపడితే అక్కడ చంపేయండి అని భయంకరంగా అందరం ర్యాలీలు చేసేసారు. అన్ని ప్రాంతాల్లో ర్యాలీలు జరిగినాయి. చంపిపడేసాడు సజ్జనార్, మీ అందరికీ తెలుసు, కేసీఆర్ హయాంలో. ఏమైంది చివరికి? తర్వాత రేపులు జరగలేదా? తర్వాత కూడా హైదరాబాద్లో రేపులు జరిగినాయి. ఆంధ్రాలో జరగలేదా? పేపర్కి ఎక్కిన రేపులెన్ని, పేపర్లోనే ఎక్కని రేపులెన్ని. మొన్న చూశానండి, 2-3 రోజులు గల వాళ్ళ అమ్మ నాయన కువైట్కి పోతున్నారని చెప్పి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఎడవ పెట్టిపోయారంట. వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఆ తల్లిదండ్రులు కువైట్లో ఉద్యోగం వాళ్ళది, ఆ ఆడపిల్ల ఉంది, ఆడపిల్లకి చదివిపిస్తామని వాళ్ళ ఇంట్లో ఎక్కడో పెట్టెళ్ళారట. ఆ ఇంట్లో ఒక ముసలాయన ఉన్నాడు, ఆ ఇంట్లో. ఆ ముసలోడికి ఏం పోయే రోగం వచ్చిందో పాపం. ఈ అమ్మాయి పడుకున్నప్పుడు డోర్ అంతా ఓపెన్ చేసి అమ్మాయి దగ్గరికి వచ్చి అక్కడ పడితే అక్కడ ముట్టుకోవటం చేసి ఈ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టి ఈ అమ్మాయికి టార్చర్ పెట్టారు. ఈ అమ్మాయి ఏమో ఏడ్చేస్తుంది. ఆ తర్వాత మొత్తానికి ఏదో జరిగింది, తల్లిదండ్రులు వచ్చారు. ఏమమ్మా ఏంటి అని అడిగితేనేమో 4 రోజులంతా దిగ్భ్రాంతిలో ఉంది, ఏం చెప్పట్లా, అన్నం తినట్లా, తల్లిదండ్రులకు విషయం చెప్పాలంటే భయపడుతుంది. వాళ్ళ నాన్న మందలించి అడిగాడు, తల్లి నీకు మేము ఉన్నాం, ఏం జరిగిందో చెప్పంటే అప్పుడు చెప్పింది, సొంత తాతయ్య వరుస అవుతాడండి, తాతయ్య వరుస అవుతాడు నా ముసలోడు, మరి అడికి ఏం పోయే రోగమో. ఆ పాప దగ్గరికి వచ్చి అప్పుడు చెప్పింది, ఓపెన్ అయిపోయి ఏడుస్తున్నానా, నాకు భయం వేస్తుంది, తాత ఇలా చేసాడు వచ్చి అక్కడ అని చెప్పగానే వాళ్ళ నాన్నకి కోపం రగిలిపోయి కువైట్ నుంచి ఇండియాకు వచ్చి ఈయన్ని చంపేసి మళ్ళీ కువైట్ వెళ్ళిపోయాడట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈయన ఇక్కడ పొడిచి చంపేసి తెల్లారి ఫ్లైట్కి మళ్ళీ కువైట్ వెళ్ళిపోయాడంటే, ఇద్దరిని తీసుకొని ఇక్కడి నుంచి అక్కడికి. ఈ నమ్మటానికి లేకుండా పోయిందే. ఏంటికి పరిష్కారం? దిక్కు తోచని ఈ భూనివాసులకి ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు పట్టి పెడుస్తున్నాయి ఈ సమాజానికి. ఎవరు చెప్తారు వీటికి వ్యాక్సిన్?
ఎవరు చెప్తారు ఇదిగో ఇలా చెయ్యండి కంట్రోల్ అవుతాయి అని ఎవరు చెప్పగలరు ఈ ప్రపంచానికి? బైబిల్ అద్భుతమైన సలహాలు ఇస్తుంది ఈ ప్రపంచం బాగుపడటానికి. చదవండి ఒకసారి, మీరు మన చదవండి. ఇప్పుడు మీరు చదివింది ఏమనుంది అక్కడ? ఆ చిన్నవారు ఎవరో మీ అందరికీ తెలుసు. వాళ్ళ గురించి పరిచయం అవసరం లేదు మీ అందరికీ. యాకోబు, ఏశావులు. ఆ చిన్నవారు పెరిగినప్పుడు, వాళ్ళిద్దరు పెరిగారటండి. ఇద్దరు పెరిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి తల్లిదండ్రుల దగ్గర పెరగలా, అమ్మా నాన్నల దగ్గర పెరగలా, ఇంటి పట్టున పెరగలా. ఎక్కడ పెరిగాడో తెలుసా? అరణ్యంలో పెరిగాడట. అరణ్యంలో ఉన్నాడట. తల్లిదండ్రులు చూస్తే బెర్షెబాలో ఉన్నారు, వీళ్ళేమో బెర్షెబాలో ఉన్నారు, ఆయనేమో పారాన్లో ఉన్నాడు. అక్కడికెక్కడికి 400 కిలోమీటర్లు తేరా. తల్లిదండ్రులు ఏమో ఏడా, కొడుకేమో ఆడ. అరణ్యంలో పెరిగారు, ఇంటి పట్టున లేడు. మీకు కూడానండి మీ పిల్లలతో సమయాన్ని కేటాయించండి. నా ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో కాస్త మాట్లాడండి, వాళ్ళతో సమయం కేటాయించండి. ఎప్పుడు చూడండి అండి, పొద్దున్న లెగవంగానే తరుముతారండి వాళ్ళని, దూడల్ని తరివినట్టు. ఆ 7 అవ్వదు, అప్పటి నుంచి టార్చర్, లేగని ముందు రెడీ అయిపోయి ముందు వెళ్ళిపోవాలి, స్కూల్కి వెళ్ళిపోవాలి. 9 అయిపోద్ది. ఆడేమో పాపం ఆడి బ్యాగ్ చూస్తే ఈడికంటే అదే ఎక్కువ ఉంటుంది. ఈడుండేది ఎంత, ఈడు బొడ్డోడు. ఆ బ్యాగ్ చూస్తే ఎంత ఉండిద్ది అదేందో మరి. ఈడు బియ్యం బస్తా మోత్రనట్టు ఉండి తప్ప బ్యాగ్ మోత్రనట్టు ఉండదు. మరి ఏమంత పగల పొడిసే సబ్జెక్టులు చెప్తారు నాకు అర్థం కాదు. ఆడ ఏబిసిడీలు నేర్పించడానికి ఎందుకండి ఇంత పెద్ద బ్యాగులు? వాడిని ఎవడో పోతున్నాడు, వాడు వంగిపోయాడు, ఆడు కనపడట్ల. బ్యాగ్ మాత్రం ఎంత ఉందో, కొండబండ ఉన్నట్టు. అంత పెద్ద బ్యాగ్ కొనిపించి పంపిస్తున్నావు. 9ంటికో 10ంటికో పోతాడు. ఎప్పుడు వస్తాడు బండ్లాడు? సాయంత్రం 5 అవ్వగానే మనశ్శాంతుడు. ఆడికి అప్పుడు కూడా మనశ్శాంతి ఉంటుంది. అప్పుడు ఆడికి మళ్ళీ ఏంటో తెలుసా? ట్యూషను. ఏం చేయాలి ఇప్పుడు? ట్యూషను మళ్ళీ రావాలి, ఆడో ముద్ద అన్నం తినాలి, ఆ ట్యూషన్కి పోతాడు. పాపం 5ంటికి 6ంటికి పోతాడు, మళ్ళీ 8ంటికి వస్తాడు. మీ ఎక్కడ సమయం కేటాయిస్తున్నావు నీ బిడ్డతో చెప్పును? ఎంతసేపటికి పోటీ ప్రపంచంలో నువ్వు కూడా క్రైస్తవ తల్లిదండ్రులుగా మీరు కూడా ఈ పోటీ ప్రపంచంలో పడిపోయారే. ఎంతసేపటికి మార్కులు రావాలి, ర్యాంకులు కొట్టాలని చూస్తున్నారే. దూరం పెట్టేసి ఎప్పుడు ఆ స్కూల్లోనో ట్యూషన్లోనో ఈ జీవితం అంతా వాడికి ఇక్కడే గడుస్తుంటే నీ ప్రేమ లేదాడికి, నీ కౌగిలి లేదాడికి. మంచి తల్లిదండ్రులుగా మన బిడ్డలతో సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. ఈ మధ్య మరీ దూరం అండి, 2 సంవత్సరాలు స్కూల్లో పడేస్తున్నారండి పిల్లల్ని. మధ్య దిక్కుమాల స్కూల్ వచ్చింది. మన కోల్కతా వెళ్ళాను నేనప్పుడు. కోల్కతా వెళ్తుంటే విచిత్రంగా ఉంది స్కూల్. అడిగితే చెప్తున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 2 ఏళ్ళకి పడేస్తున్నాడు స్కూల్లో. ఏం చేస్తున్నాడు 2 ఏళ్ళకి? 2 ఏళ్ళకి నువ్వు స్కూల్లో జాయిన్ చేపిస్తే వాడితో నువ్వు గడపటానికి సమయం లేకపోతే వాడికి మంచి ఎప్పుడు చెప్తాడు? టీచర్లు ఎందుకు చెప్తారండి మంచి చెల్లి? వాళ్ళు ఏబిసిడీలు చెప్తారు, వాళ్ళు మంచి చెల్లి ఎందుకు చెప్తారు? వాళ్ళు 1 ఎక్కం 2 ఎక్కం నేర్పిస్తారు, మంచి చెల్లి ఎందుకు చెప్తారు? వాళ్ళ పిల్లలా ఏంటి? అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ తిడతారు, కొడతారు అవసరమైతే కొంతమంది. ఈ మధ్య టీచర్లు కూడా పాతకాలంలో నాణ్యత కలిగిన వాళ్ళు లేరండి, ఉన్నారా? ఒకప్పుడు మన టీచర్లు నాణ్యత కలిగిన టీచర్లు, చిన్నప్పుడు మంచిగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేడు. శాలరీ ఎక్కడ ఎక్కువ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతాడు. ఆడేదో చెప్తాడు, వింటే వింటారు, లేదంటే లేదు. ఎక్కడికాడు వెళ్ళిపోతారు. మహా అయితే కొడతారేమో పిల్లలు చదవకపోతే. మంచి చెప్పేవాళ్ళు లేరు. నువ్వు చెప్పక, టీచర్లు చెప్పక, వాడికి మంచి చెప్పేవాళ్ళు లేక వాడు ఎలా తయారైపోతాడు? ఏశావు ఎక్కడికి పెరిగేటట్టు మళ్ళీ చదవండి. వారిద్దరు పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు ఏశావు పెద్దవాడు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యంలో ఎక్కడో తల్లిదండ్రులకు దూరంగా నువ్వు చెప్తున్న హాస్టల్ లైఫ్లో బ్రతికాడు. అక్కడ పడిందండి బీజం ఏశావు క్రూరత్వానికి. అక్కడే పడిందండి ఏశావు క్రూరుడవటానికి గల కారణం అక్కడే ఉంది. ఎక్కడుందంటే వాళ్ళ నాన్న దగ్గర బ్రతుకుంటే వాళ్ళ నాన్న సహనం అబ్బేది. వాళ్ళ నాన్న దగ్గర బ్రతుకుంటే వాళ్ళ నాన్న భక్తి అబ్బేది. వాళ్ళ అమ్మ నాన్నల చుట్టూ తిరుగుతుంటే ఆ తల్లి అంత కన్యకో ఆ మంచి బుద్ధులు అబ్బేది. వాళ్ళ అమ్మ పెళ్లి కాకముందు పక్కవాడి వైపు చూడాలి. ఆ తల్లి రిబ్కా అమ్మ ఆ బుద్ధి అబ్బేది ఆడికి, ఆ ఏశావుకి. వాళ్ళ నాన్న దేవుడి కోసం గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. చిన్నప్పుడే గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. మీ అందరికీ తెలుసు కదా, అబ్రహాము బలివ్వటానికి తీసుకుపోతాడు ఎవరిని? ఇస్సాకుని. అప్పటికి మనం 3-4 ఏళ్ళు ఉంటాయి అనుకున్నారు. కాదు, 10 నుంచి 13 ఏళ్ళు కనీసం ఉంటాయి అప్పటికి ఆ వయసుకి. ఎవరికి? ఇస్సాక్కి. ఆ వయసులో వాళ్ళ అప్పటికే విషయం అర్థమైపోయింది. బంధించి కట్టెల మీద పడుకోబెట్టే సమయానికి ఆయనకి విషయం అర్థమైపోయింది. నన్ను ఇప్పుడు ఏం చేస్తున్నాడు మా నాయన? బలిస్తున్నాడు అని. అయినా లెగిసి పారిపోయాడా? వాళ్ళ నాన్న పరువు గురించి ఆలోచించాడు. దేని గురించి?
అరే మా నాన్న పరువు గల్లోడురా, దేవుడి దగ్గర మా నాన్నకు ఒక పరువు ఉంది, దేవుడి దగ్గర మా నాన్నకు ఒక గౌరవం ఉంది, దేవుడికి మా నాన్న పట్ల మంచి పేరు ఉంది. దేవుడి దగ్గర మా నాన్నకి అబ్రహాం అంటే దేవుడి దగ్గర మంచి పేరు. నేను అబ్రహాం దేవుడిని అని చెప్పుకుంటాడు బయట. మా నాన్న పేరు చెప్తే దేవుడికి ఎక్కడలేని ఆనందం కలిగిద్ది. నేను ఇప్పుడు గనక పారిపోయాను అనుకో, బలిస్తున్నాడు కదా అని మా నాన్న ఇప్పుడు కట్టెలు దిగేసి, ఏమంటే అబ్రహాం ఎంత అండి అప్పుడు ఏజ్ ఎంత అండి అబ్రహాంకి? 100 ఏళ్ళు పైనే. పుట్టేటప్పటికే 100, నా దేశం అప్పటికి 110 ఏళ్ళు ఉంటాయి బలర్పణ అయ్యే సమయానికి. 110 ఏళ్ల వయసులో ముసలివాడు ఏమన్నా పరిగెత్తగలడా? పరిగెత్తడు. అది కొండ, మళ్ళీ కొండది, సర్ఫేస్ ఏరియా కాదు, అది కొండ. ఆ కొండ మీద ఏం పరిగెడతాడు పాపం ముసలోడు? పరిగెత్తలేడు. ఇస్సాక్ ఎంత అప్పుడు? 10 ఏళ్ళు. చల్లాకి జింకల్లా ఉంటాయి కాళ్ళు, పట్టుకోలేము ఆ పిల్లగాన్ని. ఇస్సాకు పరిగెత్తాడంటే అబ్రహాం ఆయాసం వచ్చి ఆగిపోతాడు అక్కడ. అబ్రహాం ఆ వయసు, ఇస్సాకు ఈ వయసు, అయినా పరిగెత్తలా. మా నాన్న ముసలోడు కదా అని పరిగెత్తలా, తాను కుర్రోడిని కదా అని చిక్కకుండా తప్పించుకొని పారిపోలా. ఎందుకంటే మా నాన్న పరువు గల్లోడు, మా నాన్నకి దేవుడి దగ్గర మంచి పేరుంది, మా నాన్న పేరు చచ్చిన చెడగొట్టకూడదు, దానికంటే నేను చచ్చిపోవటం మేలని కళ్ళు మూసుకొని అలా పడిపోయాడండి. ఈరోజు తల్లిదండ్రుల పరువు గురించి ఆలోచించే పిల్లలు ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? అమ్మా నాన్న పరువుల గురించి ఆలోచించే పిల్లలు ఉన్నారా? లేదు. మొన్న నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పాస్టర్. ఆయన వాళ్ళ పాప కదా అని చెప్పి ఆ పాపకు చక్కగా పాటలు పాడేది, ఆ పాప చక్కగా వాక్యం చదివేది, ఆ అమ్మాయి కొద్దిగా యాక్టివ్గా ఉండేది. వాళ్ళ నాన్నకి తెలియకుండా ఎవరితోనో మొత్తానికి ప్రేమ కలాపాలు సాగించింది. ఆ డ్రమ్ కొట్టేవాడు మొత్తానికి ఎవరితోనో ప్రేమ కలాపాలు ఏదో సాగినాయి ఈ అమ్మాయికి. అరే మా నాన్న పాస్టరే కాదు ఎవరైనా కానీ, ఏ తల్లిదండ్రులు అయినా సరే, అరే మా నాన్న సమాజంలో పేరున్నోడు, గౌరవంగా లేచి నుంచొని ఎలా ఉన్నామని చక్కగా మంచి పేరు కలిగినోడు సమాజంలో, మా నాన్నకి చెడ్డ పేరు తేకూడదు, మంచి పేరు తేకపోయినా పర్లే కానీ చెడ్డ పేరు తేకూడదు నేనని సెన్స్ లేకుండా అండి. తెల్లారు ఆదివారం ఆరాధన, శనివారం వెళ్ళిపోయిందండి ఎవరితోనూ. వాళ్ళ నాన్న లేచి ఆదివారం వెళ్ళిపోయింది, అప్పటికే వీధంతా పాకేసింది, పాస్టర్ గారి కూతురు అయిపోయిందా, వెళ్ళిపోయింది సమాచారం. తలకాయ ఎత్తుకోలేకపోతున్నాడు ఆయన. ఆ రాత్రల తలకాయ దించుకొని ఏడుస్తూ కుమ్మిలి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏడుస్తూ, తెల్లారి ఆదివారం వస్తే ఆదివారం వాక్యం చెప్పేటప్పుడు కళ్ళమ్మట కన్నీళ్ళు రాలిపోయి వాళ్ళకి ఏం బుద్ధి చెప్పాలో తెలియక కుప్పకూలిపోయాడండి. బీపీ తగ్గిపోయి అక్కడ. వాళ్ళ సంఘంలో కుర్రోడు నాకు ఫోన్ చేశాడు, అన్న మీరు రండి అన్నా కాస్త మా నాన్న దగ్గరికి. ఏంట్రా అంటే పడిపోయాడు, కుప్పకూలి పడిపోయాడు, ముక్కి ఎడుతున్నాడు. సంఘంలో అందరి దగ్గర అక్కడ కూర్చొని ఎడుతున్నాడండి పాపం. ఎందుకంటే దౌర్భాగ్యాలు ఒకటి ఉంది కదా, తల్లి తండ్రి గౌరవంగా నిన్ను నమ్మారమ్మ. ఒకసారి గుర్తుపెట్టుకున్నా, యవ్వన చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా, ఈ తల్లిదండ్రులు నిన్ను స్కూల్కి పంపిస్తున్నారంటే నీ మీద లవ్వు, నీవంటే నమ్మకం, అందరిలాంటి కాదని నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు నీ తల్లిదండ్రులు. ఎక్కడో కాలేజీలో అక్కడ అబ్బాయిలు ఉంటారని తెలుసు, మీ నాన్నంత పిచ్చోడు కాదు, అది కో ఎడ్యుకేషన్ అని తెలుసు, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఒకే క్లాస్లో ఉంటారని తెలుసు, అయినా కానీ నేను ఎందుకు పంపించారో తెలుసా? నా కూతురు అలాంటి కాదురా. ప్రతి తండ్రికండి ప్రాణం అండి కూతురు అంటే, ప్రతి తల్లికి గుండెల నిండా నమ్మకం అండి కూతురు అంటే. అనుమానించరండి, అనుమానం చూపరండి పాపం. అడిగిని అన్నీ కొనిస్తారండి, స్కూల్కి ఫీజులు కడతారండి, నీకు వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకున్నా నీకు మంచి బట్టలు ఇప్పిస్తారండి. నువ్వు అందరు పెద్ద పెద్దోళ్ళు వస్తుంటారు అక్కడని ఆయన బీదరికం మానుకొని నీకు బండి కొనిపించి నీకు కావాల్సిన ఇప్పించి నీ మీద నమ్మకం ఉంచి నువ్వు కాలేజీలకు పంపిస్తుంటే మీరు చేసే పనికి మాలిన పనులు ఇయ్యా? తల్లిదండ్రుల కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళ నోట్లో మన్ను కొట్టి ప్రేమ కలాపాల పేరిట లేచిపోయి తల్లిదండ్రులకి పరువు ఎత్తుకోకుండా తలెత్తుకోలేకుండా చేస్తున్నారండి నేటి యవ్వన సమాజం. ఆలోచించండి ఒకసారి. దేవుడు మెచ్చడట్టే అట్టి విశ్వాసాన్ని దేవుడు మెచ్చడు, ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు అట్లాంటి పిల్లలకి దేవుడు. మీ తల్లిదండ్రుల పరువును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, సమాజంలో వాళ్ళకున్న మంచి పేరును జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ కడుపు కొట్టకండి ఎప్పుడైనా. ఇస్సాకు అదే మనకు నేర్పించాడు. అరే నా తండ్రికి మంచి పేరుందిరా, నా తండ్రికి ఒక పరువు కలిగినోడరా నా తండ్రికి అపకీర్తి తెచ్చే పని నేను చేయకూడదురా అని చచ్చిపోవటానికి సిద్ధపడ్డాడండి. ఆ 10 ఏళ్ల పిల్లాడండి, చచ్చిపోవటానికి సిద్ధపడ్డాడండి, చావుకు సిద్ధపడ్డాడు. నువ్వు కోరికలు చంపుకోలేకుండా, నిన్నగాక మొన్న పరిచయం అవ్వలేదు ఆ అమ్మాయి, నిన్నగాక మొన్న పరిచయం కాలేదు వాడు ఎక్కువైపోయాడు, ఆవిడ ఎక్కువైపోయింది, నేను కన్నని తల్లిదండ్రుల కంటే సిగ్గు అనిపించట్లా నీకు? కనీసం సెన్స్ పని చేయట్లా నీకు ఈరోజు యవ్వన తరమా? ఒకసారి మీరు ఆలోచించండి. దీనికి గల కారణం కూడా ఒకటే, ఏంటో తెలుసా? తల్లిదండ్రులు పిల్లలతో టయాన్ని చాలామంది స్పెండ్ చేయట్లా. మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి. మీ పిల్లల్ని ప్రేమగా దగ్గరకు తీసుకోండి,
మీ పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ యోగక్షేమాలు చూడండి. వాళ్ళ గురించి చూస్తామంటే చినిగిపోయిన బట్ట వేసుకున్నాడా, పెన్ను ఉంది, ఇవి కాదు చూస్తాం. వాళ్ళ అంతర్లీనత ఎలా ఉందో, వాళ్ళు మనసులో ఎలాగ ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఏశావు ఎక్కడ పెరిగాడని చదివారు? 1 సెకండ్ రిపీట్. ఆయన జీవితం ఎక్కడ టర్న్ అయిందో చూడండి. ఎందుకు క్రూరుడైపోయాడో చూడండి. చదవండి మళ్ళీ అదే వచ్చిన భాగం మళ్ళీ చదవండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అక్కడెక్కడో అరణ్యంలో పెరిగాడు. నెక్స్ట్ యాకోబు మాత్రం సాధువై వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ గుడారంలోనే పెరిగాడు. ఇక్కడ వీళ్ళిద్దరికీ తేడా వచ్చింది. యాకోబు ఇంటి పట్టునున్నాడు, ఏశావేమో తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు. ఆ అరణ్యంలో ఎక్కడ పెరిగాడట మళ్ళీ చదవండి. అరణ్యంలో పెరిగాడు కదా, ఆ అరణ్యంలో తన జీవితం టన్ చేసే ఒక సంఘటన జరిగింది. అరణ్యానికి వెళ్ళాడు కదా ఏశావు. అరణ్యంలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అవ్వకూడని ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఎవరితో స్నేహం చేస్తే జీవితం సర్వనాశనం అయిపోతుందో అట్టి వాడితో సహవాసం చేయటం స్టార్ట్ చేశాడు. ఇంతకా అరణ్యంలో ఏశావుతో పాటు ఎవరున్నారో తెలుసా? ఒకసారి మీరు ఆదికాండం తీయండి. ఒకసారి మీరు ఆదికాండం తీయండి. 21వ అధ్యాయం తీయండి. ఆదికాండం 21వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయము 20. ఇక్కడున్న ఆ చిన్నవాడు ఎవరో కాదు, సన్ ఆఫ్ హ్యాగర్. ఈ నేమ్ ఈజ్ ఇష్మాయేల్. ఏం పేరు? ఆ చిన్నవాడు అంటే ఇష్మాయేల్ గారు. అక్కడ చదవండి. ఆ చిన్నవాడు చదవండి. దేవుడు ఆ చిన్నవాడికి తోడయుండి అతడు పెరిగి, అక్కడ కూడా ఇదే మాటలు ఉన్నాయి చూడండి. అక్కడ కూడా చిన్నవాళ్ళిద్దరు పెరిగి పెద్ద, ఇక్కడ కూడా ఒకే వాడు ఉన్నాయి. ఈ చిన్నవాడు కూడా పెరిగి పెద్దవాడై అది సంగతి. ఇష్మాయేలు పెరిగి పెద్దోడై ఎక్కడ కాపురం పెట్టాడు? అరణ్యంలో. చదవండి మళ్ళీ చదవండి. ఆ చిన్నవాడికి దేవుడు తోడయుండును, అతడు పెరిగి పెద్దవాడైనప్పుడు అరణ్యములో కాపురం ఉన్నాడు. అరణ్యములో కాపురం ఉన్నాడు. ఏశావు పెరిగి పెద్దవాడైనప్పుడు ఏశావు ఎక్కడ కాపురం ఉన్నాడు? అరణ్యంలో కాపురం ఉన్నాడు. ఇష్మాయేల్ అరణ్యంలో కాపురం ఉన్నాడు, ఏశావు అరణ్యంలో కాపురం ఉన్నాడు. అక్కడ వాళ్ళిద్దరికీ ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. జాగ్రత్త. హాస్టల్ అని, బయటని, అదని ఇదని అవకాశం లేనప్పుడు ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, అవకాశం లేనప్పుడు, మన ఊరే కుగ్రామం అయినప్పుడు, పిల్లవాడికి ఉద్యోగం రావాలంటే అలాంటి కండిషన్స్ గురించి నేను మాట్లాడట్లా. అవకాశం ఉండి, పాసిబిలిటీస్ ఉండి కూడా ఏదో పనికి మాలిన కారణాలతో, తెలిసి తెలియని అపరిపక్వతమైనటువంటి ఆలోచనలతో జాయిన్ చేయించేటువంటి పరిస్థితుల గురించి చెప్తున్నా. ఆడు ఎవడు పరిచయం అవుతున్నాడో తెలియట్లా. ఆలోచించుకోండి. మీ పిల్లల ఫ్రెండ్స్ను కూడా ఒక కన్నేసి ఉంచండి. మీ పిల్లల ఫ్రెండ్స్ మీద కూడా. వాడు ఎలా అంటాడు? వాడు కులం చూడకండి. మళ్ళా చాలా మనం చేసి దిక్కుమాల, ఆడు ఏ కులపోడో చూస్తాం. వాడి కులపోడు కాదు తల్లి. ఆడు ఏ కులం అయితే మనకెందుకు? ఆడి గుణపోడు. ఆడు ఏ గుణపోడో చూడు. ఫస్ట్ వాడి గుణం ఏంటో చూడు. వాడి గుణాన్ని చూడండి. మీ పిల్లల యొక్క స్నేహితులందరినీ కూడా ఒక్కసారి స్కాన్ చేసుకోండి. ఎలాంటి వారితో మీ పిల్లలు సహవాసం చేస్తున్నారో ఒకసారి చూసుకోండి. ఇక్కడ కూడా అదే. సహవాసం ఎవరితో ఏర్పడిందో తెలుసు ఎవరికి? ఏశావుకి ఇష్మాయేల్తో సహవాసం ఏర్పడింది. ఇష్మాయేల్తో ఎప్పుడైతే ఆ సహవాసం ఎంత దూరం వెళ్ళిందో తెలుసా అండి మీకు? ఆ సహవాసం ఎంత దూరం వెళ్ళిందో తెలుసా మీకు? ఆ ఫ్రెండ్షిప్ మామూలుగా వెళ్ళలా. ఎంత దూరం వెళ్ళిందంటే 28వ అధ్యాయానికి రండి. ఎంత దూరం వెళ్ళిపోయింది ఆ ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరి మధ్య. 28వ అధ్యాయానికి రండి. ఆదికాండము 28వ అధ్యాయం 9 చదవండి. ఆదికాండము 28వ అధ్యాయం 9 చదవండి. ఏశావు ఏశావు ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? ఇష్మాయేల్. ఆయనతో నీకెందుకయ్యా సహవాసం? దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా, అతని చెయ్యి అందరికీ నీ విరోధముగా ఉండును చెప్పాడు కదా. అడవిగాడిదా, వైల్డ్ డాన్స్ చెప్పేశాడు కదా. అసలు ఇస్సాకు పాడైపోతాడనే కదా గెంటేసింది అక్కడి నుంచి. అసలు దేవుడు అరణ్యానికి గెంటేసింది ఎందుకు? వాళ్ళ తమ్ముడికి నష్టం. ఆ సహవాసం చేస్తే ఇస్సాకు పాడైపోతాడు, వాగ్దాన పుత్రుడు. దేవుడికి గెంటేయటానికి గల కారణం ఏం లేదండి. ఇష్మాయేల్ నచ్చక కాదు.
అందరికి అన్నం పెట్టే దేవుడు ఇష్మాయిల్కి పెట్టక కాదు. ఇష్మాయిల్ని ఎందుకు గెంటేయాల్సి వచ్చిందంటే ఇష్మాయిల్ పక్కన తిరిగితే ఎక్కడ ఇస్సాకు పాడైపోతాడో, ఎక్కడ వాగ్దాన పుత్రుడు దారి తప్పిపోతాడో, అలా దారి తప్పితే రాబోయే మెస్సియా రావాల్సింది ఇక్కడి నుంచే, గర్భాలన్నీ పాడైపోతాయి, బుద్ధి పాడైపోద్ది అనే ఉద్దేశంతోనే దూరం పెట్టాడు. ఇష్మాయిల్ని దూరం పెట్టేశాడు దేవుడు. మీరు కూడా అంతే, పలానా వాళ్ళు కాస్త బాలేదు క్యారెక్టర్ దూరం పెట్టేసేయండి, పిల్లల దగ్గర దూరం పెట్టండి, వద్దొద్దు దూరం పెట్టేసేయండి. దేవుడు ఎవరినైతే పనిగట్టుకొని మరీ దూరం పెట్టాడో ఆ దూరం పెట్టినోడి దగ్గరికి పోయాడు. ఎవరు? వెళ్ళాడట. ఇష్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయేతు సహోదరి అయిన మహలతును, అబ్బా వాళ్ళ ఫ్రెండ్ కూతుర్ని ఏకంగా పెళ్లి కూడా చేసేసుకున్నాడు. ఆ రోజుల్లో అంతే, పాతకాలాలు కదా, ఫ్రెండ్ కూతురంటే ఒకే వయసు కదా అనుకున్నారు. ఈయన పెద్దోడే, వయసులో ఇష్మాయిల్ సీనియరే. ఫ్రెండ్షిప్కి వయసుతో సంబంధం ఉంది, ముసలోడితో కూడా చేయొచ్చు ఫ్రెండ్షిప్. వెళ్ళిపోయి వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసేసుకున్నాడు. అక్కడి నుంచి పట్టుకుంది దరిద్రం మొత్తం అక్కడి నుంచి పట్టుకుంది. జీవితం పాడైపోవటం, ఆయన జీవితంలో అధపాతాళానికి దిగటం అప్పటి నుంచే స్టార్ట్ అయింది. వివాహాల విషయంలో జాగ్రత్త. మన సమస్యలకు ఈ దిక్కుతోచకుండా సమాజం పాడైపోతున్న మన అందరికీ దేవుడు ఒక ఉదాహరణ చెప్పాడు. అందుకని మీకు మంచి మాట చదివి వినిపించే. నేను ఒకసారి కీర్తనల గ్రంథం ఒకసారి తీయండి, మీరు అందరూ కీర్తనల గ్రంథం ఒకసారి తీయండి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 5 నుంచి 8 వచనం. అసలు బైబిల్ రావటానికి గల కారణం ఉంది కూడా దేవుడు అదే చెప్పాడు. ఈ బైబిల్, ఈరోజు మీ చేతుల్లో బైబిల్ ఉందే, మీ చేతుల్లో బైబిల్, ఈ బైబిల్ని రాయించటానికి కూడా ఒక కారణం ఉంది బైబిల్లో. ఆ బైబిలే చెప్తుంది తను ఎందుకు రాయబడిందో. ఎందుకట? 78వ కీర్తన 5 నుంచి 8 వచనాలు చదవండి. రాగల తరములు అంటే ఫ్యూచర్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ అంటారు వీళ్ళని. ఫ్యూచర్ జనరేషన్స్లో రాగల తరములలో అనగా పుట్టబోవు పిల్లలలో వారికి తెలియాలి, ఈ సమస్యలకి మందేంటో తెలియాలి, ఎక్కడ ఈ సమాజం దారి తప్పుతుందో తెలియాలి అని వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు మీరును దేవుని యందు నిరీక్షణ గలవారై ఉండునట్లు, దాన్ని మరవక ఉండునట్లు, యథార్థ హృదయములై దేవుని విషయమై స్థిర మనస్సు గలవారై ఉండునట్లు, తిరగబడకుండా, మూర్ఖత కలిగి ఉండకుండా, ఆ తరమును పోలి ఉండకుండా, ఆయన ఆజ్ఞలను గై కొనుటక్కు. ఇక్కడ చెప్పాడు అసలు రహస్యం. 4 చెప్పాడు. తిరగబడకుండా ఉండటానికి, మర్చిపోకుండా ఉండటానికి, పిల్లలకు చెప్పటానికి, పిల్లలకి చెప్పటానికి, రాబో తరాలకు చెప్పటానికే ఆయన ఏం చేశాడట? ఇప్పుడు ఆజ్ఞలను గైకొనుటకు ఆయన యాకోబు సంతతికి శాసనాలను నియమించాడు. అదండి సంగతి. ఇశ్రాయేలు సంతతికి ఇప్పుడు మీరు చదువుతున్నారు ఈ బైబిల్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటేనట, రాబోవు తరాలు, పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ మారిపోకూడదు, వాళ్ళు చెడిపోకూడదు, వాళ్ళు ఈ గ్రంథాన్ని అనుదినం చదువుతూ పెరగాలి అనే దేవుడు బైబిల్ని ఇచ్చాడట. పెద్ద బాల శిక్షణ మనకు చిన్నప్పుడు ఉండేది. పెద్ద బాల శిక్ష ఐడియా ఉందా మీకు? పెద్ద బాల శిక్షని చిన్నప్పుడు చదివించేవాళ్ళు. ఎంత ఉండేది, పెద్దది, అన్నీ ఉంటాయి, అన్ని రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి, దానిలో బేసిక్స్ ఉంటాయి. బాలుడు ఎలా శిక్షణ పొందుకోవాలి, అది పెద్ద బాల శిక్ష అంటే. ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ కూడా ఎలాంటిదంటే పెద్ద బాల శిక్ష. ఇది నీ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటూ వచ్చావనుకోండి, ఏమైపోద్ది? అది వాడి హృదయంలో పడిపోద్ది. వాడి హృదయంలో ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, అమ్మ నాన్న దగ్గర ఎలా ఉండాలి, దేవుడి దగ్గర ఎలా ఉండాలి, అన్ని విషయాలు బైబిల్ నేర్పించేసిద్దండి. సామెతల గ్రంథంలో మంచి మాట ఉంటుంది అండి. సామెతల గ్రంథం ఒకసారి మీరు అందరూ మీ బైబిల్స్ని ఓపెన్ చేసి సామెతల గ్రంథం 13:20 చదవండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20 చదవండి. సామెతలు 13:20 చదవండి. జ్ఞానులతో సహవాసము చేయువాడు జ్ఞానం గలవాడవుతాడట. అంటే మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలట? మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? జ్ఞానం కలిగినోడితో చేయండి. పనికిమాలిన వాళ్ళతో వద్దు. సిగరెట్లు తాగేవాడితో, పాన్ పరాగులు నవ్వులేవాడితో, అమ్మాయిలు ఎమ్మడి చూసేవాడితో, పోకిరివాడితో, జులాయిగాడితో వద్దు. ఇలాంటి వాళ్ళతో వద్దు. జ్ఞానములతో సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోవును. నిజమేనండి. ఇది చివరికి ప్రాణం కూడా తీసిద్ది. మీ అందరికీ గతంలో చూసే ఉంటారు. ఒక వీడియో చూపిస్తాను మీకు. నాన్న ఒకసారి వీడియోస్ ఉన్నాయా? వర్క్ అవుతుందా?
ఏది చూపిస్తారంటే బాపట్ల బీచ్ అని ఒకటి ఉంటుంది చూడండి. ఈ ఫ్రెండ్షిప్ చివరికి ఎంత దూరం తీసుకెళ్ళిందంటేనండి వాళ్ళందరూ ఫ్రెండ్స్ అండి. ఒక్కడ కూడా ఆలోచన శక్తి లేదు. ఒకే వయసు కదా, ఆలోచన శక్తి లేదు. వీళ్ళందరూ ఏం చేశారు, ఇంట్లో అబద్ధాలు చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోయారండి, వాళ్ళందరూ కొట్టుకొని చచ్చిపోయారు. వాళ్ళందరూ మీడియా వాళ్ళు వెళ్ళారు, ఆమెను అడుగుతున్నాడు, అమ్మా మీ అబ్బాయి నీకు ఏమని చెప్పాడు అని అడిగితే, సార్ ఒక ఆవిడ చెప్తుంది, మా అబ్బాయి చర్చికి అని చెప్పి వెళ్ళాడు సార్. ఇంకొక ఆవిడ చెప్తుంది, మా అబ్బాయి కనకదుర్గ గుడికి వెళ్తానని చెప్పి వెళ్ళాడు సార్. ఇంకొక ఆవిడ చెప్తుంది, మా అబ్బాయి ఈరోజు పెళ్ళి ఉంది, పెళ్ళికి వెళ్ళి వస్తానని వెళ్ళాడు సార్ అని చెప్పారట వీళ్ళందరూ ఇంట్లో. మరి అమ్మ నాన్న గుడ్డిగా నమ్మేస్తాం కదా. చివరికి వాళ్ళందరూ కలిసి ఒక ట్రైన్ మాట్లాడుకుని బాపట్ల అనే ఒక ఊరికి బయలుదేరారు. వీడియో రెడీగా ఉందా? ఒకసారి ఆ వీడియో విన్నాను. వాళ్ళ వేషాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. మీరు వాళ్ళ వేషాలు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. వాల్యూమ్ పెట్టాలి, ప్లే అవుతుందా? అదిగోండి చూస్తున్నారా ట్రైన్లో. వీలైతే లైట్స్ కూడా ఆఫ్ చేయండి దగ్గర కనుకుంటే. వాల్యూమ్ పెట్టాలి నాన్న. అదిగోండి చూడండి, వాళ్ళందరూ ఆ ట్రైన్లు ఎక్కి విచ్చలవిడిగండి. ఒక ట్రైన్ అంటే 10 మంది తిరిగే ట్రైన్లోనండి సినిమాల ఇంపాక్ట్ అండి, అదంతా సినిమాల ఇంపాక్ట్. ఈరోజు సమాజంలో చెడగొడుతున్న ప్రధాన మాధ్యమం సినిమా, మీ అందరికీ తెలుసు. ప్లే చేయి, ఫస్ట్ నుంచి ప్లే చేయను. ఆ పాట ఏంది, ఆ డ్యాన్స్లు ఏంది, అదో సినిమాని చూసి చేశారు వాళ్ళు. సినిమాలో ఉందా కామెడీ సీను, ఆడ హీరో అలా చేస్తాడు, అది చూశారు. అవన్నీ చూసి పిచ్చి. ఏమండి మన కళ్ళ ముందే వీళ్ళు ఎట్ట తయారయ్యారంటే, కెమెరా లేనప్పుడు వీళ్ళ ఆలోచనలు ఎట్ట ఉంటాయో చూసుకోండి. చాలండి, ఎంత అల్లరండి. ఏమండి పిల్లలు అల్లరి చెయ్యాలండి, అది హెల్దీ అయి ఉండాలండి. ఆరోగ్యకరమైన అల్లరి ఎప్పుడూ మంచిదే. లైట్స్ ఆన్ చేయండి. పిల్లలు ఈ మధ్య ఈ ఇన్స్టాగ్రామ్లు మీ అందరికీ తెలుసు, రీల్స్, ఫేస్బుక్లు సగం చెడిపోయింది ఇదే. నాకు ఆ ఇన్స్టాగ్రామ్ అన్న చెడ్డ చిరాకండి. నాకు దాని పేరు చెప్తే చెడ్డ చిరాకు అసలు. నాకు లేదు, నా పేరుతో ఎవడ మెయింటైన్ చేస్తున్నాడు, జస్ట్ సేవ కోసం తప్ప. నాకు అసలు యాప్ చూస్తేనే చిరాకు వచ్చింది నాకు. ఎందుకంటే ఈ దరిద్రాలన్నీ అక్కడే. ఆడెవడో తెలియదు, ఈవిడెవరో తెలియదు, వాళ్ళిద్దరికీ మెసేజ్ల ద్వారా మాట్లాడే కనెక్షన్ ఉంటుంది దానిలో. ఈ మధ్య రీల్స్ చూస్తుంటారండి, చిన్న పిల్లలండి పట్టుమని కొడితే 10 ఏళ్ళు ఉండవండి, కొడితే వారం రోజులు పైకి లేగరు ఎవరు. అట్టుంటారు, చిన్నగా ఉంటారు వాళ్ళు, పిలకల్లాగా ఉంటారు. వాళ్ళు చేసే రీల్స్ ఉంటాయండి బాబు, చూడలేము అసలు మన కళ్ళతో. హీరోయిన్లు పనికిరారు. సినిమాలో ఏ ఐటమ్ సాంగ్ వేస్తే ఆ డ్రెస్ వేసుకొని వీళ్ళు కూడా డ్యాన్స్లు వేస్తారు. మరి వాళ్ళ అమ్మా బాబులు ఉన్నారో పోయారో నాకు అనుమానం వచ్చింది. టీషర్ట్లు వేసుకొని, చిన్న పిల్లండి 9 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నాండి, టీషర్ట్లు వేసుకొని అసభ్యంగా భంగిమలు తిప్పుకుంటూ చండాలకు సిగ్గులే తల్లిదండ్రులు ఉన్నారో చచ్చారు. మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఆ టిక్టాక్లు ఇంకేమున్నాయి, ఇవే కదా. ఏమంటే అండి, ఏమన్నా ఓపెన్ చేయాలంటే భయం. ఆ ఫేస్బుక్ కానీ ఆ యూట్యూబ్లు కానీ ఓపెన్ చేస్తే చాలండి, వీళ్ళ హడావుడి తట్టుకోలేకపోతున్నామండి. ఎవడో టిక్టాక్ అని చెప్పి ఈ మధ్య నాకు మోడీ గారిలో నచ్చిన ఒక్క విషయం, టిక్టాక్ బ్యాన్ చేశారు. అప్పుడు నేను ఆయనకి ఫ్యాన్ అయ్యా. టిక్టాక్ బ్యాన్ చేశాడు ఆయన. నాకు ఆయన చేసిన వాటిలో నచ్చిన మంచి పని ఏమైనా ఉందంటే అది ఒకటే, టిక్టాక్ బ్యాన్. ఆ టిక్టాక్ ఏమంటూ వచ్చిందనండి, ఆ రీల్స్ కోసం అని చెప్పి ఒక వీడియో చూపిస్తాను, అది కూడా చూడండి. నా టిక్టాక్ అని ఒకటి ఉంటుంది చూడరా. రీల్స్ కోసం ఏం చేశారు చూడండి పిల్లలు. వాళ్ళ అక్క తమ్ముళ్ళండి వాళ్ళిద్దరు. వ్యూస్ ఎక్కువ రావాలి, లైక్స్ అంటారు కదా, లైక్స్, వ్యూస్, సబ్స్క్రైబర్స్. అదిగోండి ఫస్ట్ కా నుంచి పెట్టినానా, అదిగోండి ఆ అమ్మాయి నుంచో పెట్టాడండి. ఎక్కువ మందికి చేరటానికి ప్రయోగం వేసండి, చచ్చిపోయిందండి. మళ్ళీ ప్లే చేయరానండి, మళ్ళీ ప్లే. ఎందుకురా ఇవన్నీ, ఎందుకు సాహసాలు? ఎందుకంటే లైకులు కొట్టకపోతే నిద్ర పట్టదు మనకి. మళ్ళీ ప్లే చేయరానండి, అదిగోండి. ఇప్పుడు ప్లే చేయనండి, ఇప్పుడు ఆఫ్ చేశారు కదా, ఇప్పుడు ప్లే చేయి. చూడండి డాడీ, ప్రాణం పోయిందండి. ఇంకోటి ఉంటుంది చూడరా, పబ్జీ అని ఒకటి ఉంటుంది చూడు, ఒకటి పబ్జీ మేడ్ అని ఒకటి ఉంటుంది చూడు. ఎజ్జాలే ఇంకో వీడియో ఉంటుంది చూడు. వీడైతే పిచ్చోడు అయిపోయాడు ఒకడు. ఆడి అదిగోండి, ఆడు చూసారా, ఆడు పోలీసు అనుకున్నారు కొంప తీసి.
వాడు పోలీసు గడు వాడు బాగుంది కాదు, చెక్క తుపాకి పట్టుకొని పోతున్నాడు రోడ్ల మీద. ఏంటిదంటే ఆడి 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 పిచ్చి పట్టేసింది వాడికి. ఆన్లైన్ గేమ్స్ పిచ్చి పట్టేసింది వాడికి. పిల్లలకి ఫోన్లు ఇచ్చి ఇష్టానుసారంగా కనీసం కొట్టకుండా గారాబం మా అమ్మ మా అయ్య అనుకుంటా చేసి అర్జున్ పిచ్చోడు అయిపోయాడు వాడు. నిజంగా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాడు. చూడు చాలండి లైట్స్ ఆన్ చేయి. ఈ పిల్లలు ఎలా ఉన్నారు, ఈ పిల్లలు ఎలా ఉన్నారు? ఫోన్లు ఇచ్చేసి వదిలేస్తున్నారు గాలికి. మరి చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న తప్పు కూడా ఇదే. ఏముంది లేండి పిల్లడు కాసేపు సరదాగా ఆడుకుంటారు, లాక్కుంటే ఏడుస్తున్నారు సార్. ఏం చేస్తున్నట్ట లాక్కుంటే? ఈరోజు ఏడుస్తున్నాడు, రేపు పొద్దున్న నిన్ను కూడా ఏడిపిస్తాడు వాడు. ఇప్పుడే ఏమన్నా కంట్రోల్ ఏమైనా చేస్తే ఇప్పుడే కంట్రోల్ చేసేసేయండి మీ పిల్లల్ని. గాలికి వదిలేమాకండి. అది కాదు ప్రేమ అంటే. లాక్కుంటే ఏడుస్తున్నాడంటే ఎంతకాలం లాక్కోకుండా ఉంటావు? వాడు ఈ రోజు ఎక్కువైపోయింది, వాడు ఇంకా ఎక్కువ ఏడుస్తాడు, వాడు ఇంకా గారాబం ఎక్కువైపోతాడికి. మీ పిల్లల విషయంలో జాగ్రత్త. ఎవరి సావాసం చేస్తున్నారో జాగ్రత్త. ఏశావు ఎక్కడో తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయి చెయ్యకూడని వాడితో ఫ్రెండ్షిప్ చేసి చెయ్యకూడని వాడి కూతురుని ప్రేమించేసి అమ్మా నాన్న పర్మిషన్ లేకుండా పెళ్ళిళ్ళు చేసేసుకున్నాడు. అమ్మా నాన్న పర్మిషన్ లేదు, అమ్మా నాన్నతో నిమిత్తం లేకుండా పెళ్లి చేసేసుకున్నాడు. ఎవరు? ఏశావు. చివరికి ఏమైందట? 26వ అధ్యాయము 35కి రండి. 26వ అధ్యాయం 35కి రండి. ఆదికాండం 26వ అధ్యాయం 35కి రండి. వీరు ఎవరు? ఈ పెళ్లి చేసుకున్నారు కదా, ఇంకా అంతకుముందు కూడా భార్యలు ఉన్నారులేండి. వీళ్ళు ఇస్సాకును రిబ్కాకును మనోవేదన 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 అంటే అమ్మా నాన్నకి సంతృప్తి పరిచే ఒక కోడల్ని తీసుకురావాలని కూడా లేదండి. నేటి సమాజంలో ఎంత దారుణం అయిపోయిందంటే వాళ్ళకి నచ్చితే చాలు, ఇక అమ్మా నాన్నల గురించి మరి ఏమొద్దు. ఇక మొన్న ఒక అమ్మాయి అంటుందట, నా పెళ్ళికి మీరు కనుక ఒప్పుకోకపోతే మీ ఇద్దరి మీద కేసు పెడతా, నేను వెళ్ళి నన్ను టార్చర్ చేస్తున్నారు మా అమ్మ నాన్న, నీ మేజర్ని 18 ఏళ్ళు దాటిపోయి నీ కేసు పెట్టేస్తాడు, తల్లిదండ్రులు బెదిరిస్తుందట. ఆలోచించుకోండి ఒకసారి. బైబిల్ నేర్పించండి పిల్లలకి. ఈ చదువులు ఎప్పుడు చచ్చిపోయేదా చదివే చదువులే ఇవన్నీ. ఈ స్కూళ్ళు, ఈ తెలుగు, సోషల్, మ్యాథ్స్, లెక్కలు ఎప్పుడు చదివేదే. 30 ఏళ్ళు వచ్చేదా చదువుతానే ఉంటాడు. ఇక రేపో మాపో నెక్స్ట్ జనరేషన్ 40 ఏళ్ళ దాకా చదివితే తప్ప ఉద్యోగాలు 2 రోజు వచ్చింది. వీడు చదువుకునే లోపల ఇక్కడ పెళ్ళి కాదేమి కాదు, వీడు ముసలోడు అయిపోతే చదువుతానే ఉంటాడు. ఇక అవి ఎలాగో చదువుతారు. బైబిల్ ఏమైనా కాస్త నేర్పించండి. బైబిల్లో అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఇందాక మీరు చదివారు ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చింది బైబిల్. చదవండి ఒకసారి 6వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. మంచి మాట కదా, ఎవరు చెప్పరు కదా, ఎవరు చెప్పరు. ఈ చట్టాలు ఏం చెప్తాయి? విధేయులొద్దు, కొట్టారంటే కేసు, ఈ చెప్తాయి చట్టాలు. కానీ బైబిల్ చెప్తుంది, రే పిల్లలారా మీ అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళకి విధేయులై ఉండండి రా. ఇంకా అది ధర్మమే, మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించి అప్పుడు మేము భూమి మీద దీర్ఘకాలం బ్రతుకుతావు. ఇది ఆజ్ఞ, మీరు మర్చిపోమాకండి. పిల్లల కౌన్సిలింగ్, మీ పిల్లల్ని ఎక్కడో కౌన్సిలింగ్కి తీసుకుపోతున్నారేమో. ఎక్కడ పెద్ద అయిన తర్వాత ఈ మధ్య కౌన్సిలింగ్ లైఫ్ కోచ్లు ఎక్కువ మంది అయిపోయారు. ఏమి రాదు ఒక మొక్క రాదు వాళ్ళకి. వాళ్ళ దగ్గర తీసుకుపోయి కూర్చోబెడుతున్న పిల్లలు. బైబిల్ దగ్గర తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి కూర్చోబెట్టో. నీకు తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. నీ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి చదివించు. ఈ ట్యూషన్లు అవన్నీ ఉంటాయి. బైబిల్కి కూడా ఒక ట్యూషన్ పెట్టి ఇంట్లో పొద్దున్నే లెగవంగానే హోంవర్క్ రాసావా లేదా అని అడగటం కాదు, బైబిల్ చదివావా లేదా అని అడుగు నీ బిడ్డని. ఏరా ఈరోజు నువ్వు ఏ విషయం నేర్చుకున్నావని అడగండి. ఏరా నీకు దావీదు జీవితంలో ఏమర్థమైందని అడగండి. ఏరా నువ్వు సామెతల గ్రంథం చదువుతున్నావా లేవా అని అడగండి. ఏరా నువ్వు యేసుక్రీస్తు జీవితాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నావో అప్పచెప్పరా అని అడగండి. ఇవండి మనం మన పిల్లలకి నేర్పించాల్సిన భావి భారత ఆజ్ఞలు, విలువలు. ఈనాటి సమాజంలో అవి కరువు బట్టే ఈ వైరస్ వచ్చేసింది. ఏంటా వైరస్? క్రూరత్వం అనే వైరస్ వచ్చేసింది. ఆ వైరస్ వచ్చి అది లొంగదు, ఏ మెడిసిన్ లేదు. పిల్లవాళ్ళు పెరిగి పెద్దోళ్ళు. మొన్న ఎవడో అట్ట ఫోన్ లాక్కుందని వాళ్ళ అమ్మని పనుకున్నప్పుడు కత్తి తీసుకొని కోసేసేటండి, నరికేసాడు. నాకు వాట్సాప్లో పెడితే నేను షాక్ అయ్యా. వాళ్ళమ్మ పనుకుందని వాళ్ళమ్మని అడిగాడని చెప్పేసి వాళ్ళమ్మ పనుకున్నప్పుడు కత్తి తీసుకొని కోసేసాడు వాళ్ళ అమ్మని. ఎంత సైకో! ఏం జరుగుతుంది మన సమాజంలో ఆలోచించండి ఒకసారి. తొలి రోజు కాబట్టి పై సంగతులే చెప్పాను మీకు, ఎందుకంటే చలికాలం సబ్జెక్ట్ ఎత్తుకుంటే తొందరగా అవ్వదని. రేపు రండి,
రేపు 8:30 కల్లా చెప్పాను కదా, 8:30 కల్లా నేను ప్రసంగం తీసుకుంటాను. 10 లోపల ఎట్టి పరిస్థితుల్లో ముగించడం జరిగింది. 7 గంటలకల్లా మీరు ఇక్కడికి రండి, నేను కూడా వచ్చేస్తాను. రైట్? రేపు ఎన్నో విషయాలు, ఎన్నో లోతైన సంగతులు రేపటి నుంచి అసలు భూనివాసులకు దిక్కు తోచని స్థితిలో బైబిల్ ఏ విధంగా దిక్సూచిగా నిలబడిందో రేపటి నుంచి లోతైన మాటలు మనం మాట్లాడుకుందాం. సమయం 10 అయింది, ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. నిజమే తండ్రి, ఈరోజు ఏదో వైరస్ల విషయంలో మనిషి బెంగపెట్టేసుకుంటున్నాడు. అయ్యో ఈ వైరస్ వస్తుంది, రేపొద్దున ఏం వచ్చిద్దో అని. కానీ ఆల్రెడీ వేల సంవత్సరాల నుంచి ఒక వైరస్ మాలో ఉంది. ఆ విషయంలో ఎవరికి బెంగ రావట్లా. అదే క్రూరత్వం, అసహనం, ఇలాంటి వైరస్లు. ఒకనాడు ఇస్సాకు తన తండ్రి పరువు నిలబెట్టాలి, మా నాన్నకి మంచి పేరు ఉంది, దాన్ని చెడగొట్టకూడదు, అవసరమైతే నేను చచ్చిపోదాం, ఏముందిలే మా నాన్నకంటే నాకు ఎక్కువ అనుకున్నాడు. కానీ ఈరోజు పిల్లలు అమ్మ నాన్న ఇటు పోతే మాకేముందిలే, మా అమ్మ నాన్న పరువు పోతే మాదేముందిలే, నీ ప్రేమించినోడి దగ్గరికి వెళ్ళిపోతే చాలు అని అనుకునే స్త్రీ ఒకటే. మా అమ్మ నాయన చచ్చిపోతే చచ్చిపోయారులే, ఆడదేముంది ముసలోళ్ళు, నాకు ప్రేమించింది నాకు దక్కిందా లేదా అంతే, ఇద్దరం ఎక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి కనీసం ఇంట్లో తల్లిదండ్రుల గురించి ఆ వీధిలో ఏ విధంగా మాట్లాడుకుంటారో, ఏ విధంగా తమ తల్లిదండ్రుల పరువు పోతుందో, చివరికి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారని కూడా సెన్స్ లేకుండా మనుషులు మారిపోతున్నారు. కారణం ఒకటే, బైబిల్ చిన్నప్పటి నుంచి నేర్పించట్లా. ఆ ట్యూషన్లు స్కూల్లోకి నేర్పిస్తే ఆడ ఏబిసిడీలు తెలుస్తాయి, విలువలు ఏం తెలుస్తాయి తండ్రి? మీరు రాయించిన ఈ గ్రంథాన్ని మేము ధ్యానించాలి. హాస్టల్ పేరిట తల్లిదండ్రులు కూడా దూరం అయిపోతున్నారు నాయన పిల్లలకి. అదే వివరించాం మీ బిడ్డలకి. హాస్టల్ పేరిట తల్లిదండ్రులు ఎక్కడో ఉండి, కుమారులు ఎక్కడో ఉండి ఆ సాటి కుర్రోళ్ళతో సావాసాలు చేసి ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం ఆలోచిస్తున్నారో తెలియదు, రాత్రుల పూట ఏం చూస్తున్నారో తెలియదు, వాళ్ళ జీవితాలు ఎటు వెళ్ళిపోతున్నాయో తెలియదు, బెదిరిస్తున్నారు, దూకుతున్నారు, పారిపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఏశావు తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో పెరిగాడు, అందుకని ఎవడో సావాసం పట్టాడు, అది ఇష్మాయిల్ సావాసం. ఆడ పట్టి చెడిపోయాడు, చివరికి వాగ్దానం తీసుకోలేకపోయాడు, సర్వనాశనం అయిపోయాడు తన జీవితంలో. తన తండ్రిని లాగా నడుచుకోలేకపోయాడు కుమారుడు. కారణం ఒకటే, ఇస్సాకు వాళ్ళ నాయన దగ్గర పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. ఏశావు ఎక్కడో దూరంగా పెరిగి తల్లిదండ్రుల యొక్క విలువ తెలియకుండా పెరిగాడు. నిజమే తండ్రి, మా పిల్లలు బాగుపడాలి అని అంటే బైబిల్ బాగా నేర్పించాలి పిల్లలకి. బైబిల్ని చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో మా బిడ్డలకు మేము నేర్పించాలనే సంగతి నేర్పిస్తూ, రేపటి దినం అసలైన ఎన్నో విషయాలను మేము నేర్చుకున్నట్టు సిద్ధపడి ఉండగా పెందల కాడ వచ్చే గొప్ప ధన్యతను మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని, చలి తీవ్రతలో ఉన్న మా అందరికీ తగిన రక్షణను అనుగ్రహించమని చిన్న ప్రార్థనను యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.